నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాజకీయాలకే ప్రాధాన్యత, శాంతి భద్రతలు గాలికి, సర్కార్పై దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు. రికార్డు స్థాయి వేగంతో ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల అంకితభావాన్ని కొనియాడిన సీఎం చంద్రబాబు. అంతరిక్షంలో హైదరాబాద్, స్కై రూట్ విహారం, భారత్లోనే మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్, డీజీపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిర్యాదు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే శ్రావణ్ దాసోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో నగరంలో మహిళల భద్రత ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందన్న స్పష్టం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నగరంలో పెరుగుతున్న నేరాలను ప్రస్తావిస్తూ దాసోజు శ్రావణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళలపై వేధింపులు, దాడులు పెరిగిపోయాయని దాసోజు శ్రావణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సురక్షిత వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. నగర పోలీసులు చేపట్టిన కొన్ని ప్రత్యేక ఆపరేషన్ల ఫలితాలు గమనిస్తే అసలు రక్షణ ఎక్కడ ఉందనే ప్రశ్న తలెత్తుందని ఆయన అన్నారు. పోలీసుల నివేదికలే నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న అభద్రతా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. శాంతి భద్రతలను గాలికి వదిలేసి ప్రభుత్వం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను నిర్వీర్యం ఆరోపించారు. తక్షణమే నగరంలో పెట్రోలింగ్ పెంచి మహిళలకు భరోసా కల్పించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాసోజు శ్రావణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. నగరంలో పెరుగుతున్న నేరాల పట్ల సామాన్యులు కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సుమతి గారు, షీఈ్ అ వెరీ డైనమిక్ ఆఫీసర్, పేరెన్నిక కలిగిన తెలంగాణ బిడ్డ కాబట్టి ఒక మహిళా ఆఫీసరు మంచి పనే చేసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇట్లనే గట్టిగా పనిచేసుకుంటూ పోతే రేపు పొద్దుగాల ఎన్నడో ఒకనాడు డీజీపీ కూడా కావాలా తెలంగాణ కన్నా నేను వారికి బెస్ట్ విషెస్ కూడా చెప్తా ఉన్నాను. బట్ ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, నేను నిన్న దాని మీద కామెంట్ చేసినాను. ఒక పార్శ్వంలో చూస్తే సుమతి గారు ఎంత గొప్ప పని చేసినారు అని చెప్పని మనం అందరం కూడా కొనియాడవలసినటువంటి ఒక పరిస్థితి. లెట్ us అప్రిషియేట్ హర్. బట్ ద పాయింట్ ఈజ్, ఆమె తెలిసి తెలియకనో మొత్తానికి మాత్రం ప్రజలకు ఒక అద్దంలో ఒక నగ్న సత్యాన్ని చూపించింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఆమె ఒక సత్యాన్ని చూపెట్టింది. హైదరాబాద్లో మహిళ రోడ్డు మీద నిలబడితే, ఆమె కమిషనర్ అని ఓని తెలియదు కదా, ఒక మహిళ అనుకుందాం, 40 మంది పోకిర్లు చుట్టుముట్టి ఆమెను నానా ఇబ్బంది గురి చేసిండ్రంటే ఎన్ని వందల వేల లక్షల మంది హైదరాబాద్ మహిళలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి? వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ అదర్ ఉమెన్ ఆర్ నాట్ ఫేసింగ్ ద సిమిలర్ ప్రాబ్లమ్స్? అంటే ఆమె స్పష్టంగా వారు చూపెట్టినారు ఏంటి అంటే, అనిల్ కుమార్ జూకంటి గారు ఇచ్చినటువంటి ఒక హైకోర్టు ఆర్డర్ అన్నది చాలా కేర్ఫుల్గా వినాలన్నా. ముఖ్యంగా బహుజన బిడ్డలు, బీసీల గొంతు రేవంత్ రెడ్డి ఎట్లా కోస్తున్నాడు అనడానికి ఈ ఆర్డర్ను కొంచెం దయచేసి చదవండి. నేను చెప్పబోతున్నట్టు కూడా దాన్ని కొంచెం చెవులు రెక్కించి వినాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఆర్డర్ వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ, కొత్తవాడ, వరంగల్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ద చీఫ్ సెక్రటరీ అన్న. ఇదన్నా ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే, ఈ జడ్జిమెంట్ అంతా కూడా, ఈ జడ్జిమెంట్ లోపలికి పోయే ముందు అన్న నేను మీకు ఒక జీవో గురించి చెప్తా. మీరు దయచేసి యు మస్ట్ పే అన్ అటెన్షన్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. GOMS నెంబర్ 1 2024 2024 GOMS నెంబర్ 1 ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను వీళ్ళు అమలు చేసినారన్న, పట్టుకొచ్చినారు ఆ జీవోను. ఇదన్న జీవో, ఈ రెడ్ పిటిషన్లో ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా ఈ జీవో ఉంది. ఈ కాపీ మీకు సర్క్యులేట్ చేస్తాను నేను. ఈ జీవో ఏంటి అంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంస్థ అయినా, వెదర్ ఇట్ ఇస్ స్కూల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ హాస్పిటల్స్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్,
They are mandate. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం రికార్డు స్థాయి వేగంతో పనిచేస్తోంది. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడంలో అధికారులు అసాధారణ పనితీరును కనబర్చారు. కేవలం 10 గంటల వ్యవధిలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 3,870 ఫైళ్లను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అధికారుల అంకిత భావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అభినందించారు. ప్రభుత్వ పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యంగా సాగుతున్న పాలనలో ఇదొక మైలురాయిగా నిలిచింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మూలన పడే ఫైళ్లకు కాలం చెల్లిందని ఈ ఘటన నిరూపించింది. అత్యంత కీలకమైన 3,870 ఫైళ్లను కేవలం 10 గంటల్లోనే పరిష్కరించడం విశేషం. ఈ ఘనత సాధించిన జిల్లా కలెక్టర్లను, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇది ఒక గుడ్ రికార్డ్ అని పేర్కొంటూ ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఫైళ్ల పరిష్కారం వేగవంతం కావడంతో సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలపై నమ్మకం పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లియరెన్స్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం లభించేలా కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పని లేకుండా డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఇంత వేగంగా స్పందించడం పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. Secretaries also, sir. Again, we have a good timelines, so we don't find anywhere people delaying the files and all. As per the secretaries also, sir. Few one or two exceptions will be there. Depends on the number of files also, sir. Kinda unna vallo chaala mandiki files numbers also are very high. So koncham we need to be also be considered that the number of files they get every day is also quite very high, sir. You make it a clear assessment, number of files, number of days. Who is the best, you analyze. Yes. Pro rata. Yes. 3,857 వచ్చేసారు. 3,000. అదే హైయెస్ట్. అవును కరెక్ట్. సిఎస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్యాబినెట్లో క్లియర్గా చెప్పారు ఇట్స్ నాట్ ఏ టూర్ అని. అలాగే లెర్నింగ్ టూర్ లాగా ఇది జరిగింది సార్. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలామంది ఏంటంటే ఇదేదో ట్రిప్, ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు. అది సార్ కంప్లీట్గా ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియాకి. అసలు నో షాపింగ్ సార్. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ఎంజాయ్ చేసాం కంపెనీని కానీ, అట్ ద సేమ్ టైం స్టడీ టూర్ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 points అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీరు ఇది చేస్తున్నారు అంటే 99% కంట్రోల్ అయిపోతారు. ఎక్కడ జిల్లాలో పేకాట ఆడుతున్నారంటే కోడి పని అంటే అది కూడా నేర్పించారనుకోండి అయిపోయింది. ఆ ఏరియాలో డౌట్ఫుల్ ఉండండి. డ్రోన్ కంటే ఇది సెటిలైట్ ఇంకా ఈజీ. డ్రోన్ పంపించి పారిపోవచ్చు, తెలుస్తుంది పోతుందంటే. వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ కదా మన వాళ్ళు. Sir, we have imagery during the Sankranti period. We exactly know where it is done, sir. దట్ ఈస్ వే. Abarlesia, Tentland, all it's all. నో evidence is there. సంక్రాంతి ఏరియా వదిలిపెట్టాం. With the- అది ఫెస్టివల్, Sir. అది కల్చర్. రిమైనింగ్ టైం నో. Yes. ఐఎమ్ వెరీ క్లియర్. Yes. తెలంగాణ ఖ్యాతి అంతరిక్షాన్ని తాకింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష సాంకేతిక రంగంలోని $1 బిలియన్ విలువను అందుకున్న మొట్టమొదటి కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. మన టీ హబ్ వేదికగా ఎదిగిన ఈ సంస్థ సాధించిన విజయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భారత స్టార్టప్ ఎకోసిస్టంలో ఇది ఒక గర్వించదగ్గ క్షణం. అతి తక్కువ కాలంలోనే స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో $1 బిలియన్ విలువ కలిగిన మొదటి కంపెనీగా స్కైరూట్ రికార్డు నెలకొల్పింది. ఇది భారతీయ ప్రతిభకు, ఆశయాలకు నిదర్శనం. టీ హబ్లో ఇంక్యుబేట్ అయి ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ప్రయోగాలు చేస్తున్న ఈ సంస్థ తెలంగాణ స్టార్టప్ పవర్ను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, భరత్ దాకా మరియు వారి బృందాన్ని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. వారి కృషి తెలంగాణకు, యావత్ భారతావనికి గర్వకారణమని కొనియాడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ ఎస్ వంటి రాకెట్ ప్రయోగాలతో సత్తా చాటిన ఈ సంస్థ ఈ కొత్త పెట్టుబడులు మరియు హోదాతో అంతరిక్ష రంగంలో మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. భారతదేశ గీతను అంతరిక్షంలో మరింత బలోపేతం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ మరిన్ని విజయాలు సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గళమెత్తారు. వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు మరియు రాజకీయ వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ రోజు డీజీపీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు రాష్ట్రంలో అరాచక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికను అందజేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, సామాన్యులకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా పట్టపగలే దాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ భద్రతను గాలి కుదిలేసిందని విమర్శించారు. నేరస్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. పోలీస్ వ్యవస్థ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి దీని ప్రయత్నం చేయడం. కేంద్రం నుంచి తీసుకురాలే, మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే, కానీ ప్రజల మీద, ప్రజలతో ఇలా చెలగాటమాడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మళ్ళీ తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా చేసి బతుకున్నాం. అందరికి తెలుసు. మీ యొక్క ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానికి ఏ రకంగా అన్ని తాకట్టు పెట్టుకొని నేను ఎలక్షన్స్ అని చెప్పి సింపతితో గెలిచిన అందరికి తెలుసు. ఈరోజు అహంకార పూరితమైనటువంటి వైఖరితో పెద్ద పెద్ద మాటలు, అనరాని మాటలు, ఒక భాష అంటే మా యొక్క పార్టీ నాయకత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజారి మాట్లాడి, మమ్మల్ని అవమానించేయమనే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి ఈరోజు మీకు సమానం చెప్తే, మీరు మాట్లాడిన భాషలో మేము సమానం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. మీరు మాట్లాడిన భాషలోనే మేము సమానం చెప్తే ఎగరెగిరి పడుతున్నటువంటి సంగతి చాలా స్పష్టంగా మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీని తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి వారిని న్యాయస్థానంలో విడిచిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడ తప్పని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చెప్పండి. అందరికీ నమస్కారం. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల పక్షాన మేము రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితుల గురించి మా ఆందోళనలు, మా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షణ చేయాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్న ఆయన 2.5 సంవత్సరాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలంటే, క్యాంప్ ఆఫీసులు అంటే అవి ప్రజల ఆస్తులు, అవేమి ప్రైవేటు బిల్డింగ్స్ కావాలి. ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో కట్టినటువంటి బిల్డింగ్స్, వాటి మీద ఎట్లా దాడులు దిగబడతారు? నిరాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా తారా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఈయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు.
ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం, వారు చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తాం, మాకేం ఫేర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. ఎమ్మెల్యేల మీద దాడులు జరగకుండా చూడండి. ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి, ఈ బీహార్లో ఉండేటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో రానివ్వకండి. ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకుని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంపికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అదే నాయన నేను సిగరెట్ కూడా తాగను రా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరమేశ దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి త్వరగా ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్ద మనిషి, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఎట్లా చెప్పి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేకపోతే ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పని అనేటువంటి ఔచిత్యం ఏం చెప్పండి? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ టు హోమ్ మినిస్టర్. సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు. బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? ఇదిగా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు క్లైమాక్స్ దకు చేరుకున్నాయి. టీవీకే అధినేత దళపతి విజయన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో దిండిగల్లో టీవీకే మహిళా మద్దతుదారులు భారీ ఎత్తున నిరాహార దీక్ష దిగారు. గవర్నర్ నిర్ణయాల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిమాన నాయకుడికి వెంటనే పట్టాభిషేకం చేయాలని వారు పట్టుపడుతున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో దిండిగల్లో ఈ ఆందోళన చోటు చేసుకుంది. దిండిగల్ నగర కేంద్రంలో టీవీకే మహిళా విభాగానికి చెందిన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమ్ముగూడి నిరాహార దీక్ష చేపట్టారు. విజయన్ వెంటనే సీఎంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పట్టుబడ్డంపై మద్దతుదారులు మండిపడుతున్నారు. ఇది విజయన్ అడ్డుకునే కుట్రని వారు ఆరోపిస్తున్నారు. కేవలం దిండిగల్లోనే కాకుండా చెన్నైలోని లోక్ భవన్ వద్ద కూడా ఇప్పటికే భారీ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చెందిన 5 ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే బలం 112కు చేరిందని, వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మహిళా నేతలు నిలదీస్తున్నారు. విజయ్ వస్తేనే మహిళలకు రక్షణ, రాష్ట్రానికి అభివృద్ధి అంటూ మహిళలు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. మెజార్టీ మార్కు విషయంలో కొనసాగుతున్న ఈ దోబూచులాట తమిళ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దిండిగల్ మహిళల దీక్షకు స్థానిక ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. திண்டுக்கல்ல தான் நாங்கள் ஒரு 6 மாதமாக இருக்கேன். இப்போ வந்து தாவேக தலைவர் விஜய் அவர்களுக்கு வந்து பொறுப்பு இதுவரைக்கும் பெரும்பான்மையாக அதிகமாக வாங்கியிருக்காங்க. இந்திய ஜனநாயக முறைப்படி அதிகமான வாக்கு வாங்கியிருக்காரு. அவர் ஆளுநருக்கு வந்து அதிகாரம் இருக்குது. ஆர்டிக்கிள் 164 சட்டத்திட்டத்தின்படி அவருக்கு அழைப்பு விடுத்து பொறுப்பு கொடுக்கணும். ஆனால் அவர் வந்து அலக்களிக்கிறார். அவங்களுக்கு பெரும்பான்மை நிரூபிக்க இன்னும் 15 நாள் காலக்கெடு கொடுக்கலாம். அதோட சட்டமன்றத்தில் போய் அவருடைய பெரும்பான்மை நிரூபிக்கலாம். அதுக்கு முன்னாடி ஆளுநர் ஏன் இதை வந்து அவர் அலக்களிக்கிறாருன்னு எங்களுக்கு தெரியல. அதை எதிர்த்து தான் எங்கள் தலைவர் ஒரு கண்டனம் கூட தெரிவிக்கலை. அவர் சார்பாக தான் நாங்கள் இப்போ உண்ணாவிரத போராட்டம் நடத்துகிறோம். இல்லைம்மா, ஆளுநர் வந்து அவர் வந்து 15 நாள் நீங்கள் கெடு கொடுத்தாலும் அவர் அதுக்கு இடையில நடக்கிற நெகட்டிவா ஏன் சார் பேசணும்? அதுக்கு இடையில என்ன குதிரை பேரங்கள் இது பண்றது அவர் உங்க சொல்றாங்க. நடக்கிறதுக்கான வாய்ப்பு இத்தனை மக்கள் பேர் ஓட்டு போட்டு தேர்ந்தெடுத்துருக்காங்க. அப்படி நடக்கிறதுக்கு வாய்ப்பு இல்லை, இருக்காதுன்னு நாங்கள் நம்புறோம் சார்.
సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి యావన్ అనే యువకుడిని యువతి బంధువులు కిరాతంగా హతమార్చారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన కొడుకును పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు యువతి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన దిగారు. బాధ్యులను అరెస్ట్ చేసే వరకు కదలేదు లేదని భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ వ్యవహారం చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. యావన్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడని, ఆ విషయం నచ్చని యువతి బంధువులు పక్కా ప్రణాళికతో అతన్ని అంతం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నమ్మించి పిలిచి వేటాడి మరీ చంపేశారని బాధితుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యావన్ మృతికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లోని యువతి నివాసం ముందు కుటుంబ సభ్యులు నిరసన దిగారు. మా కొడుకు ఏం తప్పు చేశాడని ఇంత దారుణంగా చంపారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులు యువతి ఇంటిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూడాలని విద్యార్థి సంఘాలు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని భరోసా ఇస్తున్నారు. పరువు పేరుతో జరుగుతున్న ఇలాంటి హత్యలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. యావన్ కుటుంబానికి న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకు అర్థమే లేకుండా పోతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కష్టపడి పనిచేసుకుంటున్న ఓ డెలివరీ బాయ్పై రామ్గోపాల్పేట ఎస్హెచ్ఓ బి సురేష్ కుమార్ విచక్షణారహితంగా వ్యవహరించారు. ఎటువంటి తప్పు చేయకపోయినా నడి రోడ్డుపై డెలివరీ బాయ్ చెంప చెడుమనిపించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో భాగంగా అర్ధరాత్రి ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్న యువకుడిని అడ్డుకున్న ఎస్హెచ్ఓ సురేష్ కుమార్ ఎటువంటి విచారణ లేకుండానే దాడికి దిగారు. బాధితుడు తన పని గురించి వివరించే ప్రయత్నం చేసినా వినకుండా దౌర్జన్యం చేశారు. ఒక సామాన్య కార్మికుడిపై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ఇలా చేయి చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆకలి తీర్చేందుకు శ్రమిస్తున్న డెలివరీ బాయ్ పట్ల ఇంతటి క్రూరతమా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా డెలివరీ బాయ్స్ యూనియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విధుల్లో ఉండి సామాన్యులపై దౌర్జన్యం చేసిన ఎస్హెచ్ఓ సురేష్ కుమార్ పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు తీరు మారకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడదని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై హోంశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పాట ఇప్పుడు వరంగల్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారింది. పండించిన పంటను కొనే నాథులు లేక మిల్లుల ముందు కిలోమీటర్ల మేర బండ్లు కట్టి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నెల రోజులు గడిచినా మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి సిగ్గుందా అంటూ నిలదీస్తున్న రైతుల ఆవేదన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వరంగల్ జిల్లా నెక్కొండ మార్కెట్ యార్డ్ మరియు మిల్లుల వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మొక్కజొన్న పంట చేతికొచ్చి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కొంటామని చెప్పి సంచుల్లో నింపించిన అధికారులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాలకు మార్కెట్ యార్డ్లో ఉన్న సంచులు తడిసిపోయాయి. దీంతో లోపల ఉన్న మొక్కజొన్నలు మొలకలొస్తున్నాయని, కళ్ల ముందే పంట పాడవుతుంటే గుండె తరుక్కుపోతోందని రైతులు కన్నీరు నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొననప్పుడు ముందే చెప్తే బయట తక్కువ ధరకైనా అమ్ముకునేవాళ్ళం కదా, ఇప్పుడు సంచులు తడిసిపోయాక ఏం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంత కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా యుద్ధం చేయాల్సి రావడం ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి తడిసిన గింజలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసనతో నెక్కొండలో ఉద్రిక్తత నెలకొంది. తమ గోస వెనకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు పోసిరే మీరు? 7వ తారీఖు రోజు పోసినా నెల దాటింది. పోయిన నెల ఎట్లా ఇట్లా తడిచిపోయినాయి. మరి ఇప్పుడు ఎట్లా ఎవరు కొనాలి?
ఇది ఎట్లా మనకేమైనా ఉన్నదా నెల 10 రోజుల గిన్నె పెట్టుకుంటే ఒక రైతు ఉండాలని పోవాలని ఆలోచిస్తారు గవర్నమెంట్. మన కోరని ఎవరు చెప్పిండు ఇట్లా ఇబ్బంది పెట్టని ఎవరు చెప్పిండు వాస్తవానికి అయితే వాళ్ళు కొంటామని చెప్తున్నారు కదా. ఎలాకుంటే ఈ మల్కడికి వెళ్తానే ఇంకా ఆయన ఏం కొంటాడు? ఒక లారీ రావట్లే, ఒక అమ్మాలి లేడు, ఒక ఇలా షియో కూడా లేడు ఇలా మార్కెట్ లో అవబడతాడు. ఇంత తడిసిందని మరి ఏందని ఆలోచించాడు. గిట్లా మంది పాడు చేస్తాడు కదా బయట మన కోనని ఎవరైనా బతాడి మన ఎంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆయనకు. గవర్నమెంట్ పాడుపడ్డది. కేసాంధ్రంలో కూడా లారీలు మంచిగా వస్తాను. ఇక్కడ నేను ఎక్కడలే మీరే తల్లి ఒక తండ్రి తల్లి ఒక భూమా తల్లి ఒక తల్లి మాకు తల్లితో మాకు తల్లితో సమానం. నిన్న మాట్లాడినా, నిన్న సాయంత్రం మాట్లాడినా, ఈ రోజు పొద్దున మాట్లాడినా, ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ వచ్చి 3 రోజులు మేడం మీరు ఏ సమాధానం చెప్తాడో చెప్పాలి. ఇవాళ వచ్చి నెల అవుతుంది, నెల ఇలా కూర్చోబెట్టి నెల అవుతుంది. రోజు కూర్చోవాలన్న రోజు ఒక్క రోజు కాదు. ఉరియా బత్తాలు ఇయ్యలేదు. ఉరియా బత్తాలు ఏళ్ళొచ్చో తిప్పలు పడి తెచ్చిన. ఇప్పుడు కూడా ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి జన్మసతి రావద్దు. రేవంత్ రెడ్డి మళ్ళా రేవంత్ రెడ్డి రావద్దు. ఆయన అసలే వాడు వచ్చి ఏం చేశాడు? రేవంత్ రెడ్డి ఏం గొప్పగా ఏం చేయలేదు. మీకు తులం బంగారం అన్నాడు. బంగారం లేదు, ఏం లేదు. అన్ని ఆశ పెట్టాడు. నోట్ల అన్నం పెట్టి కూర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నోట్ల అన్నం పెట్టి కూర్చుకున్నాడు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏం చెప్పలే. మొత్తం మహిళల ప్రభుత్వం లేవు, ఏం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటాడు. కట్ట చేయకపోతే నీ బాధ. ఏం చెప్తారా? మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తెల్లవారుజామున ఒక వింత ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కరెన్సీ నోట్ల కట్టను చూసి జనం అవాక్కయ్యారు. ఆ నోట్లను లెక్కిస్తే అక్షరాల 2,83,00,000 రూపాయలు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ నోట్లను తనిఖీ చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇండోర్ నగర వీధుల్లో భారీగా నగదు లభించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉదయాన్నే రోడ్డుపై వెళుతున్న స్థానికులకు భారీగా కరెన్సీ కట్టలు కనిపించాయి. 2,83,00,000 విలువైన ఈ నోట్లను చూసి ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. నిశ్చితంగా పరిశీలించిన అధికారులకు పెద్ద షాక్ తగిలింది. అంత పెద్ద మొత్తంలో ఉన్న నగదులో కేవలం 84 నోట్లు మాత్రమే అసలైనవిగా గుర్తించారు. మిగిలిన నోట్లన్నీ నకిలీవని తేలడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎవరో కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించానుకో లేదా మరేదైనా కుట్రతోనో ఈ నకిలీ నోట్లను అక్కడ పారేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భారీ మొత్తంలో నకిలీ నోట్లను అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఆ 84 అసలు నోట్లను వాటి మధ్యలో ఎందుకు కలిపారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పట్టపగలే ఇంత పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడడం ఇండోర్లో సంచలనంగా మారింది. ఈ వెనుక ఏదైనా పెద్ద ముఠా హస్తం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.
एक बैग, ये दूसरा बैग। ये बैग है जिनमें एक गड्डी आती है, ये इधर ऐसे देखे जाए तो इसमें बाकी सब ये है। नहीं ये मत बताओ, यहाँ दूसरे भी बताओ, बहुत सारे खाली भी है। अच्छा इसमें दिख रहा है 500 का नोट। ये 500 का नोट इधर है सर, हमने चेक करके भी देखा ये असली है। और एक ये तीसरा बैग। खोलो। ఐపీఎల్ సందడి నడుమ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆధ్యాత్మిక బాట పట్టారు. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తాడ్బండ్ వీరాంజనేయ స్వామివారిని ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ దర్శించుకున్నారు. శనివారం ఆలయం చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. మైదానంలో మెరుపులు మెరిపించే అనికేత్ వర్మ నేడు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. తాడ్బండ్ ఆలయానికి చేరుకున్న అనికేత్ వర్మకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనికేత్ వర్మ ఆలయానికి వచ్చారని తెలుసుకున్న స్థానికులు మరియు క్రికెట్ అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అభిమానులందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ అనికేత్ సందడి చేశారు. రాబోయే కీలక మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించాలని, జట్టు సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నట్లు సమాచారం. మైదానంలో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక సందర్శనలు ఎంతో ఊరటనిస్తాయని అనికేత్ వర్మ సన్నిహితులు పేర్కొన్నారు. కీలక మ్యాచ్లకు ముందు అనికేత్ వర్మ చేసిన ఈ ఆలయ సందర్శన ఎస్ఆర్హెచ్ అభిమానులు కొత్త జోష్ నింపింది. స్వామివారి ఆశీస్సులతో అనికేత్ తదుపరి మ్యాచ్ల్లో చెలరేగా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల నిర్వాహకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హాలీవుడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అవార్డుల ఎంపికపై ఏఐ నీడపడకుండా సరికొత్త నిబంధనలను విడుదల చేశారు. ఆస్కార్ బాటలోనే ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ కూడా మానవ సృజనాత్మకతకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. 2027 వేడుకల కోసం రూపొందించిన ఈ సరికొత్త మార్గదర్శకాల వివరాలు చూస్తే కృత్రిమ మేధస్సుతో సినిమాల రూపకల్పన మారుతున్న తరుణంలో గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది. సినిమాల్లో ఏఐను ఉపయోగించుకోవచ్చు, కానీ మానవ మేధస్సు మరియు సృజనాత్మకత మాత్రమే ప్రధానంగా ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. ఏఐ కేవలం ఒక సహాయక సాధనంగా ఉండాలని తేల్చెప్పింది. ఏదైనా సినిమాలో ఏఐని వాడినప్పుడు ఆ వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా వెల్లడించాలి. ముఖ్యంగా నటీనటుల వాయిస్ లేదా వారి రూపాన్ని ఏఐతో మార్చినట్లయితే ఆ విషయాన్ని ఎంట్రీలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నటీనటుల యాక్టింగ్ విభాగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐ అదనపు మెరుగులు దిద్దినప్పటికీ నటుల సహజ సిద్ధమైన నటనని ప్రాతిపదికగా తీసుకుంటామని, అనుమతి లేకుండా ఎవరి వాయిస్ లేదా రూపాన్ని వాడితే అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హెచ్చరించారు. కేవలం నటనకే కాకుండా దర్శకత్వం, రచన, సంగీతం మరియు యానిమేషన్ విభాగాల్లో కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 10న జరగనున్న ఈ వేడుకకు సంబంధించి ఈ నిబంధనలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. సాంకేతికత పెరిగిన కళాకారుడు ప్రతిభ శాశ్వతమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి రుజువైంది. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.